ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీరు పండగ ఎలా చేసుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. మేమైతే ముందు రోజు నైటే వెళ్ళి పండగకి కావాల్సినవన్నీ కూడా తెచ్చేసుకుంటాము. పూజకి కావాల్సిన పత్రిక, వినాయకుడు, కొన్ని ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకుందామని తెనాలి వచ్చాం. తెనాల్లోకి వచ్చి రాకముందే అక్కడక్కడ బొమ్మలు పెడతా ఉంటారు కదండి, పెద్ద పెద్ద మండపాలు కట్టేసి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి మండపాలన్నీ కూడా. ఇదంతా మార్కెట్ ఏరియా అండి. మార్కెట్ ఏరియా అంతా అస్సలు ఖాళీ లేదండి, జనాలతో నిండిపోయింది. మామూలుగానే ఈ మార్కెట్ అంతా కూడా ఎప్పుడు జనాలతో కితకితలాడుతూ ఉండిద్ది అనమాట. తెనాల్లోకి వెళ్ళాలన్నా ఏమన్నా తెచ్చుకోవాలన్నా ఈ మార్కెట్లో గుండానే వెళ్ళాలి కాబట్టి ఎక్కువ మంది జనాలు ఇక్కడ కనపడతా ఉంటారు. పండగనే కాదు, వర్షాలు పడుతున్నాయి కదండి, పొలాలన్నీ కూడా బురద బురదగా ఉన్నాయి, వెళ్ళడానికి లేదు అసలు. అందుకని పత్రిక కొనుక్కోవాల్సి వస్తుంది, లేదంటే పొలం వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం కావాల్సినవి అన్ని. వినాయకుడి బొమ్మ అయితే మా ఆయనే తయారు చేస్తాడు, కానీ ఇప్పుడు ఈ సంవత్సరం కుదరలేదనమాట, అందుకని బయట తెచ్చుకున్నాము. మాకు కావాల్సినవి అయితే తీసేసుకున్నాం. మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుస్తా.